గురుభ్యో నమః. విధులు బాధ్యతల గురించి తెలుసుకుందాం. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి పుట్టుకతోనే వచ్చేవి, తరువాత కాలగమనంతో పాటు వచ్చేవి అని ప్రతి వారికి కొన్ని విధులు బాధ్యతలు ఉంటాయి. ధర్మంగా న్యాయంగా బ్రతికేవారు ఎవ్వరూ కూడా వీటిని తప్పించుకోవాలని చూడరు. కానీ ప్రస్తుతం వీటిని ఎవరు వారికి సంబంధించిన విధులు బాధ్యతలుగా అనుకోవటం లేదు. అవి ఎవరైనా చేయవచ్చు, మనమే చెయ్యాలా, డబ్బులు ఇస్తే ఎవరో ఒకరు చేస్తారు అనే ఆలోచన కొందరికి ఆ విషయాల గురించి ఆలోచించే ఓపిక తీరిక కూడా ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ విధిగా చేయవలసిన విధులు మనల్ని కన్నవారిని చూడాలి. వారు మనల్ని కని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు. వారి రక్త మాంసాలని మనకి పంచుతారు. వారి ఊపిరితో మనకు ఊపిరి పోస్తారు. భూమి మీదకు రాకముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనల్ని మన కదలికల ద్వారా చాలా జాగ్రత్తగా గమనిస్తూ పెంచుతారు. భూమి మీదకు వచ్చాక కూడా ఆ పసికందుని హృదయానికి హత్తుకుని పెంచి పెద్ద చేస్తారు, ప్రయోజకుడిని చేస్తారు. మన బ్రతుకు మనం బ్రతికేలా చేస్తారు, మంచిగా పెంచి పెద్ద చేస్తారు. అలాంటి వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించండి, వారిని ఆదరంగా చూడండి, వారికి వార్ధక్యంలో ఆసరాగా ఉండండి. మీరు వారికి ఆసరా అయి వారిని చూసుకుంటే వారెంత సంతోషపడతారో మాటల్లో చెప్పలేము. వారు చనిపోయిన తరువాత కొడుకు తన విధిని నిర్వర్తించి వారికి అంత్య సంస్కారాలు చెయ్యాలి. కొడుకు చేతి నీరు వారు త్రాగాలి, అంటే కొడుకు తర్పణాలు విడవాలి. అప్పుడే ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతికి ఆఖరి దశ కొడుకు చేతిలో వెళ్ళిన వారు అదృష్టవంతులు. వారు ఏ లోకంలో ఉన్నా సంతోషపడతారు. ఇది ప్రతి కొడుకు చేయవలసిన విధి, కనీస బాధ్యత. తల్లిదండ్రుల తరువాత ఆ కుటుంబ బాధ్యత ఆ కొడుకు తీసుకోవాలి. పెద్దవారు చేసేవి చేయగా మిగిలినవి ఏవైనా, ఏ మంచి పనులైనా కొడుకు బాధ్యత తీసుకోవాలి. తండ్రి తరపున ఆ బాధ్యత నెరవేర్చాలి. ఇది ప్రతి కొడుకు బాధ్యత. మనల్ని కన్నవారిని, మన తోబుట్టిన వారిని, అంటే మన తోడబుట్టిన వారిని, మనం కన్నవారిని కష్టపెట్టకుండా చూసుకోవటం మన కనీస బాధ్యత. ప్రతి ఒక్కరూ మీ తల్లిని, మీతో పుట్టిన చెల్లిని, మీకోసం పుట్టిన భార్యను, మీకు పుట్టిన బిడ్డను కష్టపెట్టకుండా చూసుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే. మనం తెలుసుకోవలసింది, ఆచరించవలసింది తెలుసుకుని ఆచరించి జన్మను సార్థకం చేసుకోవలసినవి ఇవి. మనల్ని కన్న తల్లిదండ్రులను, మనం కట్టుకున్న భార్యను, మనం కన్న బిడ్డలను, మనల్ని ఆశ్రయించిన వారిని, మన బాగోగులు చూసిన వారిని, మన అభివృద్ధికి కారణమైన వారిని, మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వారిని, మన శ్రేయస్సు కోరేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. వారంతా మన జీవితం సాఫీగా అభివృద్ధి పదంలో నడవటానికి సహాయపడిన వారిని మర్చిపోకూడదు. మనం ఈ భూమిపై ఉన్నంతకాలం ఒకరికి ఒకరు సహాయకులుగా ఉంటూ ఎవరు నిర్వర్తించవలసిన విధులను వారు నిర్వర్తిస్తూ సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడుగా ఉండాలి. అప్పుడే మనం ఈ సమాజానికి ఆదర్శంగా ఉంటాం. శుభం.